హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగ్నివీరు వాయు ఇంటెక్స్ ఫస్ట్ నోటిఫికేషన్ 2026 సంబంధించి, అంటే మనకి ఇప్పుడే 2025లోనే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమైపోతాయి. సో దీనికి సంబంధించిన లింక్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో ఈ పేజ్కి అయితే వచ్చేసినాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ విధంగానైతే వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే కనుక ఐడి పాస్వర్డ్ యూజ్ చేసేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. సో మనం ఇప్పటివరకు ఫ్రెష్ కదా కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకేనా? సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిజిలాకర్తో మీరు లాగిన్ అవ్వచ్చు, డిజిలాకర్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. అండ్ మొత్తానికి ఏం లేకపోతే ఖాళీగా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్స్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి సబ్మిట్ కింద క్లిక్ చేయండి. కింద ఒకటి చిన్నగా మీకు దీని గురించి మీకు ఎట్లా తెలుసు అని అడుగుతుంది. అది న్యూస్ పేపరా, యూట్యూబా, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది అనేది అడుగుతుంది జనరల్గా. అయ్యో మీరు అది ఆన్సర్ ఇచ్చేసి ఆ క్యాప్చర్ అక్కడ ఎంట్రీ చేసేసి మీరు అక్కడ జనరేట్ ఓటీపీ అనండి. ఓకేనా? సో జనరేట్ ఓటీపీ అన్న తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, జనరేట్ ఓటీపీ అంటే మనకు మెయిల్ ఐడికి అండ్ మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తాయండి, 1 టైం పాస్వర్డ్స్. ఆ రెండింటిలో ఏదైనా తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మీకు రిజిస్టర్ అయితే అవ్వాలి. నేను చూపెడుతున్నాను చూడండి. దానికి కొంచెం సర్టన్ టైం అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. రైట్? సో ఈ క్యాప్షన్ లాస్ట్కి ఉంటుంది కదా, ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మనకు సైన్ అప్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అగైన్ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి ఆ మెయిల్ ఐడి మనం సెట్ చేసుకున్నటువంటి, అంటే మొబైల్కి ఒకటి పాస్వర్డ్ వస్తుందండి. ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అది మొబైల్కి వచ్చింది, ఆ పాస్వర్డ్ పక్కకు ఉండిపోతుంది. ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాలి. సో పైన న్యూ పాస్వర్డ్ ఒకటి ఎంట్రీ సెట్ చేసుకోండి, రీఎంట్రీ చేయండి, క్యాప్షన్ ఎంట్రీ చేసేయండి. మీరు రిజిస్టర్ మీద అంటే సెట్ మై పాస్వర్డ్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తారు మొత్తానికైతే. ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇట్లా లెఫ్ట్ సైడ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయాలి. ఓకే? సో ఇక్కడ అప్లికేషన్ చేసే ముందు ఖచ్చితంగా మీరు క్యాండిడేట్స్ ఇవన్నీ చూసుకొని 2 టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ పేజ్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కొన్ని డీటెయిల్స్ డిఫాల్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఉంది, ఫాదర్ నేము, మదర్ నేము, మీ జెండరు, మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చింది, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఆర్ యూ సర్వింగ్ NCE అండ్ IAF అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మ్యారీడా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. డొమిసైల్ డీటెయిల్స్ అంటే మన స్టేట్, ఇక్కడ 3 రకాల చెందిన స్టేట్స్ వారు అడుగుతుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారో చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న తర్వాత కిందికి వస్తే మీ స్టేట్ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనది తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి అక్కడ స్టేటు, ఆ డిస్ట్రిక్ట్ చూజ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అప్లికేషన్ చేసే పద్ధతి, ఇది చాలా, అందుకే మీకు చివరి వరకు చూడండి. సో నేను ఇక్కడ మళ్ళీ ప్రీవ్యూ కన్ఫర్మ్ చేసుకోమని ఉంటుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకుంటే సక్సెస్ఫుల్గా వస్తుంది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత మీ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది. 10+2 మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ కానీ 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సెస్ కానీ ఏదంటే అది చూజ్ చేసుకోండి. ఇక్కడ నేను టిక్ మార్క్ చేసాను చూడండి, అది 50% మార్క్స్ ఇన్ ఓవరాల్ సబ్జెక్ట్ అండ్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అయినా ఉండాలి అని చెప్తున్నారు. సో డూ యూ హ్యావ్ డిక్లేర్డ్ అంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఉండదు ఆ సబ్జెక్ట్లో అని అడుగుతుంది. 10+2లో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. 10+2లో మీకు ఆర్ట్సా, సైన్సా, కామర్స్ అని అడుగుతుంది. చూజ్ చేసుకోండి. కేటగిరీ అప్లైయింగ్ ఫర్ అని అడుగుతుంది. ఎలిజిబిలిటీ, సో సైన్స్, ఆర్ట్స్ ఏదో చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్న బట్టి అక్కడ వస్తుంది. తర్వాత మీ బోర్డు ఎంట్రీ చేయండి. మీకు తర్వాత మీ పర్సంటేజ్ ఎంతనో ఎంట్రీ చేయండి. ఇక్కడ రౌండ్ ఫిగర్ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 55.5 అని అట్లా ఎంటర్ చేయకుండా దాన్ని 60% అక్కడ మీకు ఇచ్చాడు చూడండి. 59.99కి
60% రౌండ్ ఫిగర్గా చేయమని అంటున్నాడు. తర్వాత మీ సబ్జెక్ట్లో గ్రేడింగ్ అంటే CGPA పద్ధతి ఉన్నదా, పర్సంటేజ్ పద్ధతి ఉన్నదా అని అడుగుతాడు. సో పర్సంటేజ్ పద్ధతి ఉంటే ఏదంటే మీకు పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA, మీ క్యాల్కులేషన్ ఎట్లా ఉంటే అట్లా మీకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్మీడియట్తో అప్లై చేస్తే 2 ఇయర్స్కి సంబంధించిన కలిపి మీరు అక్కడ ఎంట్రీ చేయాలండి. అక్కడ అడుగుతుంది చూసారా, దానికి సంబంధించిన అడుగుతుంది, అవి ఆ మార్క్స్ 2 ఇయర్స్ సంబంధించింది, ఆ పర్సంటేజ్ అక్కడ ఎంట్రీ చేయాలి. డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతుంది. ఎస్ నో అయితే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ అయితే కనుక ఇక్కడ చూడండి, బేసికా, ఇంటర్మీడియట్ లెవెలా, అడ్వాన్స్డ్ లెవెల్ ఎట్లా ఉంది మీ కంప్యూటర్ నాలెడ్జ్ అని అడుగుతుంది. సో డూ యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ అని అడుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత కొందరు బీటెక్ చేస్తూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు, ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి. ప్రజెంట్ చదువుతూ ఉంటారు కదా, సో ఇంటర్మీడియట్ యాక్చువల్గా ఇది చేసేది. సో అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. కింద ఆప్షన్స్ కూడా వాడుతున్నాయి చూడండి. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి, పర్సూయింగ్ చదువుతున్నట్టుగా అంటే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు నేను చేసేటటువంటి ఒక అప్లికేషన్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతుంది అనమాట. సో ఇక్కడ ఇంజనీరింగ్లో సర్టెన్ కోర్స్ ఇక్కడ మీకు కనిపించకపోతే అదర్స్ మీద క్లిక్ చేసేసుకొని దానికి సంబంధించిన పర్టిక్యులర్ ఆ కోర్సు ఏదైతే ఉందో దానికి సంబంధించింది అది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు షాంపుల్గా నేను సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా ఎంట్రీ చేశానో చూడండి. ఎంట్రీ చేసేసి నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకేనా. సో డీటెయిల్గా నేను ఎంట్రీ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. సో ఇక్కడ అప్లోడ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ 10+2తో నేను అప్లోడ్ చేస్తున్నాను, అంటే అప్లై చేస్తున్నాను. ఓకేనా. సో మార్క్ షీట్ కానీ మీకు ఒరిజినల్ SSC కాపీ, ఒరిజినల్ స్కాన్ కాపీ 10+2, ఓకే, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మీకు ఇక్కడ అడ్రస్ అంటుంది. మీ అడ్రస్ కానీ, మీ కంట్రీ కానీ, మీ స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్, మీ మండలు అవన్నీ కూడా ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత పైన ఎంట్రీ చేసింది పర్మనెంట్ అయితే కనుక దాన్ని టిక్ మార్క్ చేసేసేయండి. అక్కడ చెక్ బాక్స్ ఉంది చూసారా, నేను చేశాను. టిక్ మార్క్ చేసేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ ఫిజికల్ క్యారెక్టర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను అందుకే చెప్తూ ఉంటాను ఇది ఈ సెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క హైట్ ఎంత, క్యాండిడేట్ యొక్క చెస్ట్ సైజ్ ఎంత, ఇన్ సెంటీమీటర్స్ అండి. అక్కడ చూసుకున్న బ్రాకెట్లో ఇన్ సెంటీమీటర్స్ ఉంటుంది, అది ఎంట్రీ చేయండి. తర్వాత వేస్ట్ సైజ్, నడుము సైజ్ ఎంత, ఓకే, తర్వాత షూ సైజ్ ఎంత అనేది ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. కొంచెం కిందికి వస్తే కనుక మీకు అడిషనల్ డీటెయిల్స్లో మీకు NCC ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. కొంచెం ఒకసారి ఫటాఫట్ ఈ ఫార్మాట్ నేను చదువుకుంటూ మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి NCC ఉందా అని అడుగుతుంది. తర్వాత ఆర్ యూ చైల్డ్ సర్వింగ్, ఇక్కడ చూడండి మీకు IAF కానీ, NCE కానీ, డిశ్చార్జ్డ్, ఇందులోకి వెళ్ళి ఏదైనా పర్సనల్ అంటే పర్సన్ సంబంధించిన వాళ్ళ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. డూ యూ హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఎనీ ఆర్మీ డిపార్ట్మెంట్, ఇండియన్ నేవీ, గౌట్ ఆర్గనైజేషన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. డూ యూ నో డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందని అడుగుతుంది. ఏమైనా అచీవ్మెంట్స్ చేశారా అని అడుగుతుంది. ఎన్ని లాంగ్వేజ్లు మీకు తెలుసు అని అడుగుతుంది. ఓకే, డూ యూ హ్యావ్ ఎన్ డిస్క్రిప్షన్ ఈవెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయని ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఈ సెక్షన్లో అడుగుతాయండి. ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి నేను ఇక్కడ పైన మీ ఫిజికల్ క్యారెక్టర్కి సంబంధించి నేను ఎంట్రీ చేశాను. నేను సెంటీమీటర్స్లో చూసుకోండి. అండ్ షూస్ అది వచ్చేసి అది ఆఫ్కోర్స్ ఇంచెస్లో ఉంటుంది. ఇక్కడ చూడండి NCCకి సంబంధించింది నేను ఎస్ కనుక పెట్టేది ఉంటే కనుక మీకు ABC సర్టిఫికేట్స్ ఉంటే తెలుసు మీకు, ఆ సర్టిఫికేట్ నెంబర్ అది అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ 2 పాయింట్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, డూ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్, డూ యూ నో డ్రైవింగ్ అని అంటే కనుక డూ యూ నో డ్రైవింగ్ అంటే ఎస్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మీకు 2 వీలర్సా, లైట్ మోటార్ వెహికలా, హెవీ మోటార్ వెహికలా అని అడుగుతుంది. ఉంటే పెట్టుకోండి బెస్ట్. ఇక్కడ చూడండి మళ్ళీ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రేడ్, వెల్డింగ్కి సంబంధించింది కానీ, సోల్డింగ్కి సంబంధించింది కానీ, ల్యాత్కి సంబంధించింది కానీ ఏమన్నా నాలెడ్జ్ ఉంటే కనుక పెట్టుకోండి ఎస్. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకుంటే అందులోకి వెళ్ళి ఏం నాలెడ్జ్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10+2 తర్వాత నేను చేసేటటువంటి కస్టమర్ది అంటే క్యాండిడేట్ది బీటెక్ చేస్తున్నారు, బీటెక్లో ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో తనకి సాఫ్ట్వేర్ కోడింగ్ ఏమైనా తెలిసి ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, అట్లా అన్నమాట. లేకపోతే లేదండి. ఇది మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్కువ మందికి అవగాహన ఉండదు, ఉంటే మాత్రమే పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. సో తర్వాత మీ అచీవ్మెంట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా.
సో గొంతు ఖరాబ్ అయినా కూడా మీ గురించి చేస్తున్నాను వీడియో, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో తర్వాత మీకు స్పోర్ట్స్కి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటుంది. సో ఎస్ అంటే కనుక డీటెయిల్స్ అడుగుతాయి, ఎంటర్ చేయండి. సో లాంగ్వేజెస్ నోన్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు అదర్ దాన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ తప్ప ఇంకేమైనా తెలుసా అంటే కనుక ఎస్ పెట్టుకొని ఆ స్పెసిఫై ఏం లాంగ్వేజ్ తెలుసు మీకు అనేది అక్కడ మెన్షన్ చేయండి. బెంగాలీ, మరాఠీ, తమిళ్ అట్లా. సో తర్వాత మెడికల్ హిస్టరీ, ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన మెడికల్ హిస్టరీ, ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ కానీ ఏమైనా. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎంట్రీ చేసి సేవ్ నెక్స్ట్ పేజ్కి వచ్చేసండి, సేవ్ చేసి. సో నెక్స్ట్ పేజ్కి వచ్చేయగానే ఈ విధంగా మీకు ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ పాస్పోర్ట్ సైడ్ ఫోటో అని ఇక్కడ రెడ్ మార్క్ ఉంది, ఫోటోకి, సిగ్నేచర్కి, లెఫ్ట్ థంబ్కి. అదే విధంగా మీకు ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలండి. ఇదిగోండి ఫోటో ఇదే విధంగా దిగాలి. ఇక్కడ స్లేట్ మీద మీ పేరు రావాలి, డేట్ ఆఫ్ ఫోటో అండి, డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ ఆఫ్ ఫోటో. అట్లాగే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అట్లా నీట్గా ఉండాలి, సిగ్నేచర్ కూడా అట్లనే ఉండాలి. అండ్ ఆ 3 మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలండి. ఓకేనా. సో ఈ లైవ్ ఫోటోని ఏ విధంగా చేయాలనేది కూడా నేను చెప్తాను చూడండి. షాంపిల్గానైతే మీకు ఇక్కడ ఒకటి సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైజెస్ ఉంటే సైజుని కింద మీద చేసుకోండి. రైట్ సైడ్కి మీకు లైవ్ ప్రివ్యూ ఉంది, కనబడుతుంది. అక్కడ కట్ అవుతుందండి చూడండి. అట్లా ఏ విధంగా అసలు చేసుకోవద్దు. కొంచెం ఓకే ఉన్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఓకే, సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత ఇక్కడ లైవ్ ఫోటోకి రండి. ఇక్కడ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్కిల్ వస్తుంది చూడండి. ఆ సర్కిల్లో మొత్తం కంప్లీట్గా 90% ఫోటో ఫేస్ మాత్రమే కనబడండి. ఓకే, సో అప్పుడు మాత్రమే క్యాప్చర్ అవుతుంది. అక్కడ మీకు సిగ్నల్ కనబడుతుంది, దాని చుట్టూ బ్లూ కలర్ ఇట్లా వస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే క్యాప్చర్ అవుతుంది, అప్పటిదాకా క్యాప్చర్ కాదు. ఓకే, సో క్లోజప్ అని చూపెడుతుంది మీకు. సో నెక్స్ట్ పేజ్ రాగానే ఈ విధంగా సిటీ సెంటర్స్, ఒక 5 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ మనం చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణకు వస్తే 2 ఉన్నాయి, హైదరాబాద్, వరంగల్ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక 3 చూపెడుతుందండి. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తుంటే కనుక ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా పొందవచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు రెగ్యులర్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఆ డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ పేజ్కి వచ్చేగానే మన ప్రీవ్యూ మొత్తం ఈజీగా కనబడుతుంది. ఇదిగోండి షాంపిల్గా ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, లైవ్ ఫోటో ఏ విధంగా కనబడుతుందండి, నీట్గా ఉంది కదా. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ ప్లేసు రెండింటికి చెక్ బాక్స్కి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ చేయండి. దానికంటే ముందు కూడా మనకు ఒకసారి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది, మన అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్, లేకపోతే రిజెక్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసుకొని అప్లై చేయండి. సో ఇక్కడ 2 గేట్వేస్ ఉంటే మనం పేమెంట్ చేయడానికి ఏదైనా ఒక గేట్వే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు 2 అడుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదంటే అది చూజ్ చేసుకొని పేమెంట్ అయితే చేయండి. సో ఇట్లా మళ్ళీ చెప్తున్నానండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఆ సర్కిల్ మాత్రం సర్కిల్లో 90% మన తలకాయ ఉండాలండి, ఇది లైవ్ ఫోటోలో. ఓకే, అప్పుడు మాత్రం క్యాప్చర్ అయితే దాని చుట్టూ గ్రీన్ వస్తుంది. సో ఇదిగోండి పేమెంట్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది, ఓకే చేశాను. సో మళ్ళీ చూడండి ప్రీవ్యూ వచ్చేసింది, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. మనం రెగ్యులర్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ డిఫెన్స్కి సంబంధించిన, పోలీస్కి సంబంధించిన, వాయువుకి సంబంధించిన ఇట్లా ఒకటే కదండి చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బై ద బై మనకైతే కన్మేర్ డిస్ట్రిక్ట్లో మంకమ్మతోటి ఏరియాలో మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన షాప్కి వచ్చి అప్లికేషన్స్ ఇట్లాంటివి ఉన్న క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్నా కూడా వచ్చి చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.